రోడ్డులో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. మొదటి ఘాట్ రోడ్లో ఉన్న వినాయక స్వామి గుడి పక్కన రోడ్డుపైకి వచ్చింది ఎలుగుబంటి. తిరుమల నుండి తిరుపతి వెళ్తున్న వాహనదారులు ఎలుగుబంటిని గమనించి ఎలుగుబంటి దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఎలుగుబంటి సమాచారంపై విజిలెన్స్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు వాహనదారులు. ఘాట్ రోడ్డు పక్కనే స్వేచ్ఛగా విహరిస్తూ కనిపించింది ఎలుగుబంటి. అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను సెల్ ఫోన్ కెమెరాతో చిత్రీకరించారు. ఎలుగుబంటి సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు వాహనదారులు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎలుగుబంటిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి తరలించారు. నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెంబర్ 49ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్ కు బంద్ కు పిలుపునిచ్చాయి. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసీ సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో డిపోలోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. खबरदार आदिवासी जोली को సిగ్గు పులుల సంరక్షణని ఆదివాసుల గ్రామాల నుండి తరిమేయడం సిగ్గు పులుల సంరక్షణని ఆదివాసులను ఖబర్దార్ ఆదివాసి జోలికి వస్తే నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెంబర్ 49ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఆదిలాబాద్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆదివాసీ సంఘాలు ధర్నాకు దిగాయి. దీంతో డిపోలోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నాయకులు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. ఆదివాసులు జీవో నంబర్ 49 రద్దు చేయాలని ఈ రోజు ఉదయం నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ పిలుపునిచ్చారు. దీంతో ఉదయం నుండి ఆదిలాబాద్ బస్ డిపో ముందు ఆదివాసులు ధర్నాకు దిగి బస్సులను బయటకు రాకుండా ధర్నా చేయడం జరిగింది. అయితే ఇది ఆసిఫాబాద్ జిల్లా టైగర్ జోన్ కన్వర్షన్ ఫారెస్ట్ గా మారుస్తూ జీవో 49ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇది విడుదల చేశారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ను పులుల అభయారణ్య అడ్డగా మారింది. దీంతో గతంలో టైగర్ క్యాడర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక్కడ పులులు చిరుతపులుడే కాకుండా అనేక వన్యప్రాణుల జీవనం కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం జీవ వైద్యంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సో అందుకోసం ఈ జీవోను విడుదల చేసిండ్రు. ఇక్కడ పులులు చిరుతపులులు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాయి. అయితే ఈ జీవో ఒకవేళ అమలు అయితే 1492.88 చదరపు కిలోమీటర్లు ఖాళీ చేయవలసి ఉంటుంది. ఈ ఆదివాసులు మొత్తం దాదాపు 10 మండలాలు 399 గ్రామాలు ఖాళీ చేయాలి. ఖాళీ చేసి పులులను సంరక్షణ కేంద్రంగా మారుతుంది. అయితే దీంతో మా పోడు వ్యవసాయము మా బతుకులు రోడ్డు మీద పడతాయి, మేము బతకలేకపోతున్నామని చెప్పేసి ఈ 399 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. దీన్ని అందుకని బంద్ పిలుపునిచ్చారు. బంద్ అయితే ప్రశాంతంగానే జరుగుతుంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్, కాగజ్నగర్, మంచిర్యాల జిల్లాలో ఈ బంద్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది. ఇది మన మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ టైగర్ జోన్ మరియు ఛత్తీస్గఢ్ లోని ఇంద్రావతి టైగర్ జోన్
గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇక్కడ అభయారణ్యం ఉంటుంది. యాక్చువల్ గా కవ్వాల్ పులుల క్షేత్రం ఉంది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. కాకపోతే ఈ కవ్వాల్ పులు క్షేత్రంకు తిప్పేశ్వరం నుంచి రావడానికి క్యాడర్ లేక, అంటే పులులకు రావడానికి తోవ లేకపోవడంతో అవి అటు కాగర్నగర్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. కాగర్నగర్ సైడ్ వెళ్ళిపోతుంది. అక్కడ అది పులుల క్షేత్రం చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ గ్రామాల ప్రజలైతే అందరూ, గ్రామాల ప్రజలు మరి ఆదివాసీ నాయకులందరూ పోరాటం చేస్తున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఖబర్దార్ ఆదివాసీ జోలికి సిగ్గు పులుల సంరక్షణని ఆదివాసుల గ్రామాల నుండి తరిమేయడం సిగ్గు పులుల. కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా కేసు కొలికి రాలేదు. హంతకులెవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన హంతకుల ఎవరనే వివరాలపై విచారణ చేస్తున్నారు. వైష్ణవి పెద్దనాన్న కుమారుడు సురేంద్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగుకు చేరుకున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు. వైష్ణవి హత్య కేసుపై ఇవాళ కీలక వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో మిస్టరీ వీడలేదు. హత్య జరిగి రోజులు గడుస్తున్నా కేసు కొలిక్కి రాలేదు. హంతకులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అసలైన హంతకులు ఎవరనే వివరాలు విచారణ చేస్తున్నారు. వైష్ణవి పెద్దనాన్న కుమారుడు సురేంద్రపై అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగుకు చేరుకున్నారు. వైష్ణవి కుటుంబ సభ్యులను అధికారులు విచారించారు. వైష్ణవి హత్య కేసుపై వాళ్ళ కీలక వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుసేన్, వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అయితే ఏం డీటెయిల్స్ తెలియలేదు. ఇప్పటి వరకు పోలీసులు చేసిన విచారణలో ఏం తేల్చారు? ఓకే, థ్యాంక్ యూ దీపిక. ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య కేసుకు సంబంధించి ఎన్నో రకాల అనుమానాలు, ఇన్వెస్టిగేషన్లు అన్ని ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగు ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వైష్ణవి కుటుంబ సభ్యులను మరోమారో స్టేషన్ కు పిలిపించి రాత్రి, అంటే నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా విచారించారు. పోలీసు బృందాలు అత్యంత పగడ్బందీగా విచారణ జరిపి ఓ నిర్ధారణకు వచ్చిన తర్వాతే వైష్ణవి కుటుంబ సభ్యులను పిలిపించి మొదటి నుంచి ఏం జరిగింది, ముందుగా హత్యాస్థలం ఎలా తెలిసింది, వైష్ణవి గండికోటకు వెళ్లిన విషయం మీకు కుటుంబ సభ్యులకు ఎలా తెలిసింది, గండికోటకు వెళ్లి ఎవరితో మాట్లాడారు, వైష్ణవి అక్కడే ఉండగా ఎందుకు వెనక్కు రావాల్సి వచ్చింది అనే అన్ని విషయాలను కూడా వైష్ణవి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అంటే ఈ వైష్ణవి కుటుంబ సభ్యులు టోటల్ గా అన్ని వివరాలు, అంటే ఏమేం జరిగింది, తొలి నుంచి కూడా మాకు ఈ హత్యతో సంబంధం లేదు, ఈ హత్య ఎవరు చేసి ఉంటారు అనేటువంటి ఒకే స్టాండ్ మీద వీళ్ళు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వారిపైన ఒక నిఘా ఉంచి ప్రత్యేకమైనటువంటి టీంలతో వీళ్ళ కదలికల పైన కూడా టోటల్ గా తొలి నుంచి కూడా విచారణ చేస్తూనే వస్తున్నారు, కదలికలను గమనిస్తూనే వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక ఎస్పీ, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక ఎస్పీ, 4 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 100 మందికి పైగా కానిస్టేబుల్, మొత్తం 18 టీంలుగా ఏర్పడి అన్ని విషయాలు, అన్ని ప్రాంతాలు కూడా జల్లెడపట్టారు. డాగ్ స్క్వాడ్, తర్వాత క్లూస్ టీము, ఫోరెన్సిక్ నిపుణుల బృందం, తర్వాత టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్, ఇలా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్లను కూడా ఈ కేసుకు ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత అంతేకాకుండా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఈ వైష్ణవి హత్య కేసు ఛేదించడానికి ఉపయోగించుకున్నారనుకోవచ్చు. హంతకులకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు, అంటే సీసీ ఫుటేజ్ల ద్వారా కూడా సంపాదించుకున్నారు పోలీసులు. అన్ని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇవాళ ఒక వైష్ణవి మర్డర్కు సంబంధించి ఇవాళ అసలు విషయాలను నిర్ధారించే పనిలో ఉన్నారు. అంటే కొన్ని గంటల్లోనే ఈ కేసుకు సంబంధించి అన్ని వివరాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. వైష్ణవి మర్డర్ జరిగి ఇవాళకి సరిగ్గా 8 రోజులు.
మొత్తం ఎన్ని రకాలుగా పోలీసులు సవాళ్లు ఎదుర్కొన్నారు. గత సోమవారం వైష్ణవి హత్య జరిగితే మరుసటి రోజైన మంగళవారం కర్నూలు రేంజ్ డిఐజీ అయినటువంటి కోయ ప్రవీణ్ జమ్మలమడుగు ప్రాంతానికి వచ్చారు. హత్యా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆ హత్య జరిగినటువంటి గండికోటకు చేరుకున్నారు. అయితే అన్ని వివరాలు అక్కడ జరిగినటువంటి వివరాలను స్థానిక పోలీసులు జిల్లా ఎస్పీ నుంచి సేకరించుకొని తర్వాత అసలు విషయాలను అంటే అప్పటికి జరిగినటువంటి పరిణామాలపైన ప్రాథమిక సమాచారం అయితే అప్పటికైతే మీడియాకు వెల్లడించడం జరిగింది. వైష్ణవి స్నేహితుడైనటువంటి లోకేష్ ప్రమేయం లేదంటూ అప్పట్లో మీడియా ముఖంగా డిఐజీ తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనిపై నిఘా ఉంచారు పోలీసులు. ముఖ్యంగా అనేక మార్లు పెదనాన్న కుమారుడు అంటే వైష్ణవి పెదనాన్న కుమారుడు అయినటువంటి సురేంద్రపై కూడా అదే సందర్భంలో ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. అతను పొద్దుటూరు కాలేజీలోకి అంటే వైష్ణవి చదువుతున్నటువంటి పొద్దుటూరు గీతం కాలేజీలోకి 8 గంటలకు వెళ్ళాడు. అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తర్వాత గండికోటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి సీసీ ఫుటేజ్లు అన్ని సేకరించారు. ఈ సందర్భంలోనే పోలీసులపై తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా పెరిగింది. ప్రజా సంఘాలు ఈ కేసు జాప్యం విషయమై రంగంలోకి దిగాయి. ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. మరోవైపు జిల్లా వాసుల నుంచి పలు రకాల పుకార్లు కూడా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు టోటల్ గా అన్ని వివరాలు సేకరించారు. అన్ని ప్రాథమిక సమాచారమే కాదు లోతైన దర్యాప్తు చేశారు. తర్వాత అన్ని ఆధారాలు కూడా సేకరించారు. చిన్న పొరపాటు జరిగినా కూడా అది మరో వివాదానికి దారి తీయొచ్చు అనేటువంటి కారణంగా పూర్తి వివరాలు సేకరించి ఈ కేసును ఛేదించగలిగారని చెప్పుకోవచ్చు. అసలు హంతకులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మరికొద్ది గంటల్లోనే జమ్మలమడుగులో ఇందుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించే అవకాశం ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ హుసేన్. రైట్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి కోరనున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిల్ వేయనున్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో A4 గా మిథున్ రెడ్డి నిన్న రిమాండ్ విధించగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి కోరనున్నారు. ఇవాళ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిల్ వేయనున్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో A4 గా మిథున్ రెడ్డి నిన్న రిమాండ్ విధించగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి కోరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా ఈ మద్యం కేసులో నిందితుడైన A4 గా ఉన్న మిథున్ రెడ్డిని ఇప్పటికే నిన్న ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచిన అనంతరం కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడం కూడా జరిగింది. అయితే మిథున్ రెడ్డి అకౌంట్ నుంచి కూడా నారాయణ స్వామి అప్పట్లో పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారాయణ స్వామి కూడా నగదు బదిలీ జరిగిందని చెప్పేసి కూడా ప్రధానంగా సిట్ అధికారి దర్యాప్తులో తేలింది. బ్యాంకు అకౌంట్లు కూడా కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి వద్ద నుంచి కూడా మరింత సమాచారం రాబట్టేందుకు సమయం కావాల్సి ఉంది. అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 24 గంటలు మ్యాండేటరీ ప్రకారం అరెస్ట్ చూపించాలి కనుక నిన్న అరెస్ట్ చూపించి నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ లో ఉన్నప్పుడే మరికొంత సమాచారం మిథున్ రెడ్డి దగ్గర నుంచి సిట్ అధికారులు సేకరించవలసి ఉంది. ఈ సేకరించే నేపథ్యంలోనే 5 రోజులు కస్టడీకి కావాలని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి ఈ 5 రోజులు మా కస్టడీకి ఇవ్వాలి, మరింతగా సమాచారం సేకరించాలి,
మిథున్ రెడ్డి వద్ద నుంచి కూడా డబ్బు గానీ ఎక్సైజ్ పాలసీ గానీ దుర్వినియోగం అయి ఏ ఒకంగా ఎటువైపు నుంచి అది డైవర్ట్ అయింది అనే దానిపై కూడా 5 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీ కోరనున్నారు. అయితే ఈ రోజున ఏసీబీ కోర్టులోనే సిట్ అధికారులు 10:30 గంటలకు కూడా పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ పిటిషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో విచారణ జరగనుంది. అయితే 1 గంటకు విచారించి దానిపైన ఏసీబీ కోర్టు జడ్జి ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరింత లోతుగా దర్యాప్తు చేయవలసిన నేపథ్యంలో కూడా పలు కీలకమైన అంశాలు మాకు కావాలని చెప్పేసి మిథున్ రెడ్డి దాస్తున్నాడు. ఈ మిథున్ రెడ్డి దాయటం మూలంగానే ప్రధానంగా కీలకమైన అంశాలు మరిన్ని కావాల్సింది. సైబర్ నుంచి కూడా కొంత సమాచారం సేకరించినప్పటికీ ప్రాక్టికల్ గా ఈ డబ్బుని ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత పంపించారు, ఎలా పంపించారు, దానికి సంబంధించిన విజువల్స్ పోలీసుల వద్ద ఉన్నప్పటికీ కూడా దానికి మెటీరియలైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, తీసుకునే వ్యక్తులు కానివ్వండి, ఈ వివరాలన్నీ కూడా తదితరమైన అంశాలు అంటే 220 క్వశ్చనీర్లు కూడా తయారు చేస్తున్నారు. ఈ క్వశ్చనీర్లు కూడా మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు సిట్ అధికారులు ప్రశ్నించున్నారు. మరొక కొన్ని కీలకమైన అంశాలు కూడా మిథున్ రెడ్డి విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఈ రోజు 1:30-2 గంటల తర్వాత కూడా వేసిన పిటిషన్ పైన న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం తీసుకున్న అనంతరం అంటే 5 రోజులు కస్టడీకి ఇస్తారా, అదే 2 రోజులు కస్టడీకి ఇస్తారా అనేది మాత్రం న్యాయ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈ రోజు ఎట్టకేలకు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ విచారణ అనంతరం చాలా కీలకమైన విషయాలు వెల్లడయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ. ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో రాష్ట్రాలు, భాష, ఆచారాలు వేరైనా దేశ ఐక్యత, వైవిధ్యం, సాంస్కృతిక సంపద విలువ తెలుసుకుని భారతీయులంతా ఒక్కటే అనే సందేశాన్ని విద్యార్థులలో నింపేలాగా కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ఒకే వేదికపై ప్రదర్శిస్తూ విద్యార్థినులు కనువిందు చేశారు. ఒకే దేశం, భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు, ఇదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గొప్పదనమంటూ నినదించారు. విద్యార్థినులు రాష్ట్రాల మధ్య ఐక్యతను ప్రతిబింబించేలా నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో మొత్తం 21 రోజుల పాటు ఉభయ సభలు సాగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సెషన్లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. నేషనల్ స్పోర్ట్స్ బిల్లు, గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, ఇతర బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చేందుకు సిద్ధమైంది. దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ 2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇండియా బ్లాక్ పార్టీలు పట్టుపట్టాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులను పక్కన పెట్టింది. భారత్ పాక్ యుద్ధంలో 5 యుద్ధ విమానాలు నేలకూలాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, కాల్పుల విరమణ కామెంట్స్ పై ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్ లో ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలపై ప్రతిపక్షాలు చర్చలకు పట్టుబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు మహిళలపై దాడులు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం, అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన లాంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ఇండియా కూటమి ఇతర పార్టీలు సిద్ధమయ్యాయి. ఇక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ప్రతిపక్షాలు ఏ అంశాలను లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? దీపిక, మరి కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు నుంచి మొదలుకొని వచ్చే నెల 21వ తేదీ వరకు నెల రోజుల పాటు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయని చెప్పేసి ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార పార్టీని ఇప్పుడు సభలో ప్రశ్నలు వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తారో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. మరొక వైపు ఇటు అధికార పక్షం కూడా ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని కూడా ఇటు అధికార పార్టీ కూడా తన వ్యూహాన్ని కూడా ఇప్పటికే సిద్ధం చేసుకుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే 24 పార్టీల ముఖ్య నేతలతో ఏదైతే ఇప్పటికే ఇండియా కూటమి ప్రధానంగా సమస్యలపై చర్చించి ఒక వ్యూహాన్ని కూడా ఇండియా కూటమి కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఉదయం 10:15 నరేంద్ర మోడీ ఒక ప్రకటన చేస్తారని చెప్పి ఆ తర్వాత లోక్సభలో ఆదాయ పన్ను బిల్లుపై ప్రత్యేక కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పించబోతా ఉంది. ప్రధానంగా ఈ రోజు స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం జరగబోతా ఉంది. అదే విధంగా ఈ యొక్క సమావేశంలో ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు జడ్జి ఏదైతే జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం పెట్టే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా గత 3 నెలల్లో మరణించినటువంటి 7 మంది ఎంపీలు, మాజీ ఎంపీలకు సభ నివాళులు అర్పిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే పార్లమెంటు వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రధానంగా ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి, దాని తర్వాత భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. ఈ సమావేశంలో అవన్నిటిని కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఏదైతే భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే కాల్పుల విరమణ ప్రకటన చేయడం జరిగిందో దీనికి సంబంధించి విపక్షాలు అప్పటి నుంచే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. సో ఆ అంశాన్ని కూడా ఈ సమావేశాల్లో లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని చెప్పి కూడా విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఈ అంశంతో పాటు బీహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఏదైతే ఉందో దానిపై కూడా చర్చించాలని, దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని చెప్పి కూడా విపక్షాలు పార్లమెంట్ లో కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఆ విమాన ప్రమాదానికి సంబంధించి ఘటన ఇప్పటి వరకు కూడా ఎంతవరకు వచ్చింది, దాని యొక్క నివేదిక ప్రభుత్వానికి ఏం సమర్పించింది, దానిపై కూడా విపక్షాలు పట్టుపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక బిల్లులు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు 7 బిల్లులు, కొత్తగా మరో 8 బిల్లులు కూడా ప్రభుత్వం తీసుకురావాలి, ఈ సభలో ఆమోదించుకోవాలని చెప్పేసి కూడా అధికార పార్టీ చూస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటనలు అదేవిధంగా చర్చ జరిగే విధంగా కూడా చూడాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికార పార్టీ విపక్ష సభ్యులను కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షాలు లేవనైతే అభ్యంతరాలకు సమాధానం చెప్తే ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి కూడా ఇటు విపక్షాలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ మాత్రం సమావేశాలు మాత్రం వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎట్లాంటి ఏదైతే ప్రతిపక్షాలు అడిగే ప్రతి సమస్యకు ప్రతి క్వశ్చన్ కు మేము సమాధానం చెప్తామని అధికార పార్టీ చెప్తా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్ లాంటి నేతలు కూడా ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాల్లో సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బిల్లుల విషయానికి వచ్చినట్టయితే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్ బిల్లు, అదేవిధంగా దీంతో పాటు మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ జిఎస్టీ బిల్లు లాంటి బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి అధికార పార్టీ ఆమోదం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ 2020-2025 బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏపీకి సంబంధించి నదుల అనుసంధానంపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటు తెలంగాణ కూడా అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. వీటికి సంబంధించి ఇటీవల ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇటు ఏపీ ప్రధానంగా ఏదైతే నదుల అనుసంధానంపై చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కాలిపోయిన కరెన్సీ నోట్
కట్టలు బయటపడినటువంటి వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు సంబంధించి ఏదైతే ప్రధానంగా విపక్షాలు ఈ సభలో పట్టుబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయనకు సంబంధించి అభిశంసన తీర్మానం కోసం కూడా ఈ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కూడా ఈ యొక్క సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ అంశాలతో కూడినటువంటి అన్ని అంశాలు కూడా ఈ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ సమావేశాలు మాత్రం వాడివేడిగా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.